చెప్తాను. ఎందుకంటే మీరు సి లైన్ నేర్చుకునేటప్పుడే మీకు అరైస్ కాన్సెప్ట్ అనేది నేర్పిస్తారు. దట్స్ అరైస్ ఉన్నప్పుడు అరైస్ తర్వాత మన కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే లింక్ లిస్ట్ ఎందుకు నేర్చుకోవాలి, స్టాక్ ఎందుకు, అంటే అరైస్ ప్లేస్ లో మాత్రమే లింక్ లిస్ట్ యూజ్ చేస్తారు. అరే ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు ఏం చెప్తారు, ఎవ్రీ వేరియబుల్ కెన్ స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఎ టైం. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఎన్ని వాల్యూస్ ఎట్ ఎ టైం తీసుకుంటుంది అంటే ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ వాల్యూ. ఇన్ కేస్ మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేసినా కూడా అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ అని రైట్ చేశారని, ఇప్పుడు ఏలో మనం ఏం స్టోర్ చేయొచ్చు 50 అని స్టోర్ చేసాం అనుకోండి. ఇప్పుడు ప్రింట్ ఏ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది 50 అని వస్తుంది. తర్వాత మీరు ఏ ఈక్వల్ టు 75 అన్నారు, ఇప్పుడు ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 75 వస్తుందా 50 వస్తుందా? 75 వస్తుంది. ఇట్ ఓవర్ రైట్స్ ద ఓల్డ్ వాల్యూ. అంటే ఒక వేరియబుల్లో ఎట్ ఎ టైం మనం ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు, ఓన్లీ వన్ వాల్యూ. బట్ ఐ వాంట్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ అరేస్ కాన్సెప్ట్. ఎప్పుడైనా మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు మనం ఏది యూజ్ చేస్తామంటే అరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. ఇన్ ప్లేస్ ఆఫ్ అరేస్ ఓన్లీ లింక్ లిస్ట్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓకే, అరే అంటే మనం ఏం చెప్పుకుంటాం, జనరల్ పాయింట్ ఆఫ్ అరేస్ జనరల్గా చెప్పేసి లేద్దామండి. ఓకే, వాట్ ఈజ్ అరే అంటే మీరు ఏం చెప్తారు, ఏదో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది చెప్తారండి. అంటే వెన్ వీ గో ఫర్ అరేస్ అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్, దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ అరేస్ కాన్సెప్ట్. ఎప్పుడైనా ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం అరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 వాల్యూస్ తీసుకోవాలనుకోండి. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు, 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు, ఏంటి ఏ కామా బి కామా సి. ఓకే, 5 వాల్యూస్ స్టోర్ చేయాలంటే యూ కెన్ క్రియేట్ 5 వేరియబుల్స్ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ. బట్ ఐ వాంట్ టు స్టోర్ 100 వాల్యూస్ అంటే అప్పుడు ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, 100 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. 100 వేరియబుల్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిక్లేర్ చేయొచ్చా చేయకూడదా? సే ఎస్ ఆర్ నో. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిక్లేర్ 100 వేరియబుల్స్ ఇన్ వన్ ప్రోగ్రామ్? 100 వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చా చేయకూడదండి ఒక ప్రోగ్రామ్లో? యూ కెన్ క్రియేట్ 100 వేరియబుల్స్ ఆర్ 1,00,000 వేరియబుల్స్, ఇట్ ఈస్ వ్యాలిడ్. ఎన్ని వేరియబుల్స్ అనే డిక్లేర్ చేయొచ్చు. బట్ 100 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ప్రోగ్రామ్లో మీకు 100 నేమ్సే కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక స్టూడెంట్ రికార్డ్ ప్రోగ్రామ్ రైట్ చేయాలనుకోండి, అడ్మిషన్ నెంబర్, నేమ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్ యావరేజ్ అని అనుకోండి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ రావాలి, అడ్మిషన్ నెంబర్, నేమ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 5 వేరియబుల్స్ కావాలి ఒక స్టూడెంట్కి. నా దగ్గర 100 స్టూడెంట్స్ ఉంటే ఆ ప్రోగ్రాంలో అడ్మిషన్ నెంబర్ వేరియబుల్స్ 100 డిక్లేర్ చేయాలి, నేమ్ వేరియబుల్స్ 100 డిక్లేర్ చేయాలి, మ్యాథ్స్ వేరియబుల్స్ 100 డిక్లేర్ చేయాలి, ఫిజిక్స్ వేరియబుల్స్ 100 డిక్లేర్ చేయాలి, కెమిస్ట్రీ వేరియబుల్స్ 100 డిక్లేర్ చేయాలి. చేయకూడదంటే 500 వేరియబుల్స్ వస్తాయి, నో డౌట్ యూ కెన్ క్రియేట్ ద వేరియబుల్స్. బట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్కి వేరియబుల్ నేమ్స్ ఏంటో తెలియాలి, సెకండ్ స్టూడెంట్కి వేరియబుల్ నేమ్స్ ఏంటో తెలియాలి. ఐడెంటిఫై చేసి కోడ్ రైట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ లెంతీ ప్రాసెస్. టు ఓవర్కమ్ దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ అరైస్ కాన్సెప్ట్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మాత్రం అరైస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఓకే, హౌ టు క్రియేట్ అరే ఇన్ సి లాంగ్వేజ్ మీన్స్ data type space variable, then in square brackets you can provide the size. Then example is I want to declare float a of 4. Float a of 4 means it creates how many locations, 4 locations. What is the first location name, a of 0. What is the second name, 1. What is the third one, a of 2. What is the fourth one, a of 3. It starts from 0 index to size -1 index. అంటే వేరియబుల్ నేమ్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంటూ ఫ్లోట్ అంటే ఎన్ని బైట్స్ అండి, 4 బైట్స్ కాబట్టి ఫస్ట్ లొకేషన్ 4 బైట్స్, సెకండ్ లొకేషన్ 4 బైట్స్, థర్డ్ లొకేషన్ 4 బైట్స్, ఫిఫ్త్ లొకేషన్, ఫోర్త్ లొకేషన్ 4 బైట్స్. జనరల్ గా ఫ్లోట్ ఏ అంటే 4 బైట్స్ మెమరీని తీసుకుంది. ఫ్లోట్ ఏ ఆఫ్ 4 అంటే ఎన్ని బైట్స్ తీసుకుంది అండి, 16 బైట్స్ మెమరీ తీసుకుంది. ఆ మెమరీ ఎవరిని బట్టి తీసుకుంది, ఎవ్రీ టైం 16 బైట్స్ మీరు క్రియేట్ చేసిన సైజుని బట్టి, మనం క్రియేట్ చేసిన సైజుని బట్టి మాత్రమే తీసుకుంటుంది. అది సైజ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాను, నేనే ప్రొవైడ్ చేస్తున్నాను అండి. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ నేను అసైన్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ నాన్ ప్రిమిటివ్. అంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మాత్రమే మెమరీ క్రియేట్ చేస్తుంది. ప్రిమిటివ్ మీన్స్ ఫ్లోట్ అంటే ఎగ్జాక్ట్లీ 4 బైట్సే క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైందండి, ఫ్లోట్ ఏ ఆఫ్ 100 అంటే
ఇట్ క్రియేట్స్ 400 బైట్స్ ఆఫ్ మెమరీ. ఆ మెమరీ ఎంత క్రియేట్ అవ్వాలన్నది మీరు ఇచ్చిన దాన్ని బట్టి వర్క్ అయ్యింది. దట్స్ వై ఇట్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఓకే, ఇండెక్స్ బేస్డ్ వర్క్ అవుతుంది. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ అండ్ అప్ టు సైజ్ -1 ఇండెక్స్ ఓన్లీ. అండర్స్టాండ్? ఇప్పుడు అరేస్ అన్నది నాన్ ప్రిమిటివ్. అంటే అరేస్ అన్నది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అంటే డేటా స్ట్రక్చర్స్ లో నాన్ ప్రిమిటివ్ మనం డెవలప్ చేయాల్సింది. ఎందుకంటే ప్రిమిటివ్ అన్నది సిస్టమే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ లో కూడా మీరు ఆల్రెడీ ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నారు? అరేస్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. అరేస్ మీరే ఆర్గనైజ్ చేసుకున్నారు. ఎంత మెమరీ క్రియేట్ అవ్వాలి, ఎలా వర్క్ అవ్వాలన్నది మీరే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన సైజుని బట్టి క్రియేట్ అవుతుంది. దట్స్ వై నో ప్రాబ్లం. అక్కడ అరేస్ అన్నది మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. ఆల్రెడీ అరేస్ నేర్చుకున్నప్పుడు వై వీఆర్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఫస్ట్ లింక్ లిస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, లింక్ లిస్ట్ అయినా ఏదైనా కాన్సెప్ట్ ఒకటే అండి, ఏం చేంజెస్ ఏమి ఉండవు. లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తారో ఫస్ట్ తెలిస్తే అప్పుడు నేను పాయింటర్స్ కాన్సెప్ట్. జనరల్గా పాయింటర్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఇట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్, అంతేనా? షణ్ముఖ్, yes, good. Address of why we are storing address of another variable into one variable, pointer variable. ఎందుకు స్టోర్ చేసుకోవాలి? స్టోర్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ డెఫినేషన్ మీకు జనరల్ గా అదే పాయింట్ చెప్తారు. అరే మీన్స్ సారీ, పాయింటర్ మీన్స్ ఇట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అంటారు. స్టోర్ చేసుకుంటే యూజ్ ఏంటి అసలు? అడ్రస్ అంటే యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్ ఇస్తే అడ్రస్ వస్తుంది కదా. ఎట్ ద టైమ్ ఆఫ్ సి లాంగ్వేజ్ జస్ట్ ప్రింట్ ఆఫ్ పర్సెంట్ ఏ అంటే వాల్యూ ఆఫ్ ఏ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ పర్సెంట్ ఏ అంటే అడ్రస్ ఆఫ్ ఏ ప్రింట్ అవుతుంది. నేను అడ్రస్ చూడాలనుకుంటే యాంపర్సెంట్ ఏ అంటే సరిపోద్ది. మళ్ళీ పాయింటర్లో స్టోర్ చేసుకుని అడ్రస్ ప్రింట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఎనీ ఐడియా అబౌట్ ఇన్ అరేస్ అంటే డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయి అరేస్ లో? మీరు అరేస్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారు కదా. అరేస్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది చెప్తున్నారు. మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే అరేస్ అని చెప్తున్నారు. ఓకే, గుడ్. అసలు అరేస్ లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? అరేస్ ఆర్ స్టాటిక్. స్టాటిక్ మీన్స్ మీరు ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ యూ కెనాట్ ఇంక్రీజ్ ద సైజ్ యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్ ద సైజ్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అరైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూమ్ మీటింగ్ ఏదో పెట్టామని. మై జూమ్ మీటింగ్ కెపాసిటీ ఇస్ 100. ఎగ్జాక్ట్లీ 100 కెపాసిటీ అంటే నేను 101కి పాసిబిలిటీ అంటే ఇప్పుడు ఇన్ కేస్ 110 మెంబర్స్ ఉన్నారనుకోండి, అలాట్ చేయగలనా చేయలేను? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మై కెపాసిటీ ఇస్ 100 ఓన్లీ. ఎట్ ది సేమ్ టైం 100 స్పేస్ ఉంది, నేను 3 మెంబర్స్ 4 మెంబర్స్కి చెప్తున్నాను. అప్పుడు మేము ప్రాబ్లం ఏంటండి? అంటే అరై పాయింట్ ఆఫ్ అయితే వేస్టేజ్ ఆఫ్ మెమరీ. అంటే ఇప్పుడు ఏంటి ఆఫ్ 100 అన్నారు, 100 లొకేషన్స్ క్రియేట్ అయ్యాయి, మీరు 3 వాల్యూస్ 4 వాల్యూస్ స్టోర్ చేశారు. అట్ ద టైం మెమరీ వేస్ట్ అవుతుంది కదా. అంటే స్టాటిక్ మీన్స్ అంటే ఇప్పుడు నేనేదో ఒక మీటింగ్ అరేంజ్ చేయాలనుకున్నాను, ఏంటంటే ఒక సెమినార్ ఏదో కండక్ట్ చేద్దామని ఒక 100 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసి నేను ఒక అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. ఒక 10 మెంబర్స్ వచ్చారు. అప్పుడు నాకు లాస్ ఏంటి చెప్పండి? నేను చేసిన అరేంజ్మెంట్స్ అన్ని వేస్టే కదా. 100 మెంబర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసి అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను. బట్ 10 మెంబర్స్ వచ్చారంటే నేను అరేంజ్ చేసిన స్పేస్ వేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ బికాజ్ ఆఫ్ నేను ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, నేను నెక్స్ట్ టైం నేను 10 మెంబర్స్ వస్తారని స్టార్ట్ చేశాను. 100 మెంబర్స్ వచ్చారు. 10 మెంబర్స్కి నేను అలాట్ చేసుకున్నాను, స్పేస్ ప్రొవైడ్ చేసుకున్నాను. 100 మెంబర్స్ వచ్చారు. అప్పుడు నేనేమైనా ప్రొవైడ్ చేయగలను వాళ్ళకి స్పేస్ అన్నది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ఎస్ సార్, గుడ్, నో నాట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ఆల్రెడీ ఆ స్పేస్ అన్నది నేను క్రియేట్ చేసినందుకు అంటే స్టాటిక్ అంటే ముందే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీ కెనాట్ ఇంక్రీజ్ ద సైజ్ యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్ ద సైజ్ లైక్ అరైస్. అంటే అరైస్ లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఇస్ దట్ వన్. టు ఓవర్కమ్ దట్ లిమిటేషన్ వీఆర్ యూజింగ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ వీ కెన్ క్రియేట్ ద మెమరీ యాజ్ వెల్ యాజ్ క్లియర్ ద మెమరీ. దట్ ఈస్ directly not possible in C language. Java and Python are directly dynamic programming languages, but C, C++ are static programming languages. If you provide dynamic nature to this C language or C++, then we are using pointers concept. Pointers అనేది సెపరేట్ పర్పస్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి అయితే కాదు, జనరల్గా అయితే అడ్రస్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మెమరీ క్రియేట్ అవ్వాలంటే మెమరీ స్టోర్ అయ్యేటప్పుడు మెమరీ అడ్రస్ వస్తుంది, అడ్రస్ స్టోర్ చేయడానికి మాత్రమే పాయింటర్ యూజ్ చేస్తారు. బట్ నార్మల్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసుకోవడం వల్ల నో యూజ్ అయింది. అంటే వన్ అడ్వాంటేజ్ ఇస్ దేర్. అడ్రస్ తెలియడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద వాల్యూ.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్క రూమ్లో ఒక 10 సెల్ఫ్స్ ఉన్నాయి, అందులో ఒక ఐటమ్ ముందు తీసుకురామన్నాను అనుకోండి, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ నేను చెప్పకపోతే 10 సెల్ఫ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను థర్డ్ సెల్ఫ్ అని చెప్పాను అనుకోండి, డైరెక్ట్లీ మీరు ఆ థర్డ్ సెల్ఫ్కి వెళ్ళి అక్కడ ఫైండ్ అవుట్ చేసి తీసుకొస్తారు. అంటే అడ్రస్ నేను డైరెక్ట్లీ చెప్తే వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద వేరియబుల్, అంటే డైరెక్ట్గా ఫాస్ట్గా కాల్ చేయొచ్చు. అంటే కంపేర్ టు నార్మల్ వేరియబుల్స్, పాయింటర్ వేరియబుల్స్ ఎగ్జిక్యూటెడ్ మోర్ క్విక్లీ. బట్ what is the use of pointer means we can provide dynamic nature to the C language. C language actually static programming language. Java and Python are directly dynamic programming languages. That's why అందులో pointers అనే కాన్సెప్టే ఉండదు. బట్ ఇక్కడ డైనమిక్ నేచర్ ప్రొవైడ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ పాయింటర్స్. పాయింటర్స్ యూజ్ చేసి ఆ డైనమిక్ నేచర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సి లాంగ్వేజ్కి. క్లియర్? ఓకే, అప్పుడు పాయింటర్స్ ఏంటన్నది మనం చూద్దాం. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇన్ అరైస్. ఆ డ్రాబ్యాక్ ఉన్న అరైస్లో ఉన్న డ్రాబ్యాక్ ఇంకా ఓవర్కమ్ చేయడానికి, అంటే పాయింటర్స్ అయితే మనకి ఎప్పుడు నీడ్ అయితే అప్పుడు స్పేస్ క్రియేట్ చేసుకుంటాం, నీడ్ లేదంటే వీ కెన్ క్లియర్ ద మెమరీ. ఇప్పుడు అరే క్రియేట్ చేసిన తర్వాత క్లియర్ చేయడానికి కూడా పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏదో బైక్ గేమ్ డెవలప్ చేశారు, ఒక 10 బైక్స్ ఉన్నాయి, ఒక 5 బైక్స్ ఉన్నాయి అనుకోండి మీ గేమ్లో. మీ ర్యామ్ కెపాసిటీ 100 MB అనుకోండి. ఎవ్రీ బైక్ ఆక్యుపైస్ 100 MB అంటే 500 MB ఆల్రెడీ యూసేజ్ అయిపోయింది. ఇంక 500 MB మాత్రమే స్పేస్ ఉన్నప్పుడు అక్కడ గేమ్ ఆటోమేటిక్గా స్లోనే వర్క్ అవుద్ది. ఇప్పుడు ఇన్ కేస్ 2 బైక్స్ క్రాష్ అయ్యాయి, అప్పుడు మీ గేమ్లో ఎన్ని వర్కింగ్ ఉన్నట్టు? 3 బైక్సే వర్కింగ్ ఉన్నట్టు. ఆ 3 బైక్స్ లోడ్ ఉంటే బెస్టా, 5 బైక్స్ లోడ్ ఉంటే బెస్ట్? 3 బైక్స్ లోడే, బికాజ్ ఆఫ్ 2 బైక్స్ ఆల్రెడీ క్రాష్ అయ్యాయి. అప్పుడు అది రిమూవ్ చేయగలిగితే, ఆ స్పేస్ రిమూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి స్పేస్ ఎంత అవైలబుల్ ఉంటుంది? 700 బైట్స్ అవైలబుల్ ఉంటుంది. 700 బైట్స్ MB ఎప్పుడైతే అవైలబుల్ ఉందో, కంపేర్ టు 500 బైట్స్ 700 బైట్స్ MB అవైలబుల్ ఉన్నప్పుడు ఇట్ ఎగ్జిక్యూట్స్ మోర్, చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది అప్లికేషన్ అన్నది. మీరు ఎప్పుడైనా సరే గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఫాస్ట్గా వర్క్ అయ్యే గేమ్కి ప్రయారిటీ ఇస్తారా, స్లోగా వర్క్ అయ్యే గేమ్కి ప్రయారిటీ ఇస్తారా? మీరు జనరల్ యూజర్గా ఆలోచిస్తే, ఒక యాప్ని యూజ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా వర్క్ అయ్యే గేమ్కి ప్రయారిటీ ఇస్తారు. బికాజ్ ఆఫ్ అది ఫాస్ట్గా వర్క్ అయినప్పుడు మాత్రమే మనకి, అంటే అట్రాక్టివ్గా ఉండాలి మనకు ఒక అప్లికేషన్, ఫాస్ట్గా కూడా వర్క్ అవ్వాలి. ఓకే, దట్స్ వై అక్కడ మెమరీని రన్ టైంలో నీడ్ లేనప్పుడు క్లియర్ చేస్తే బెస్ట్ అయింది. డైరెక్ట్గా అయితే సి లాంగ్వేజ్లో ఆ పాసిబిలిటీ లేదు, బికాజ్ ఆఫ్ స్టాటిక్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మాత్రమే పాయింటర్స్ యూజ్ చేస్తారు. క్లియర్? ఓకే.